మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములకి మహిమ కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి పొందుకోవడానికి ముందు మీరందరూ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో మరి ఈ యొక్క వీడియోస్ అన్నీ ఉన్నాయండి. మరి సిలువలో పలికినటువంటి 7 మాటలు కావచ్చు, లైవ్ ద్వారా వస్తున్నటువంటి మెసేజెస్ కావచ్చు, స్త్రీల కూడికలు, సువార్త కూడికలు, విజ్ఞాపన, ఆదివారం ఆరాధన, అన్ని మెసేజెస్ ఉన్నాయండి. దేవుడు ఎన్నో అద్భుతకరమైనటువంటి ప్రత్యక్షతలను మనకు అనుగ్రహిస్తూ, స్థానిక సంఘాన్ని బలపరుస్తూ, సార్వత్రిక సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతూ, దేవుడు బహుబలంగా పనిచేస్తున్న దినాలు కనుక దయవించి ప్రతి మెసేజ్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. దేవుడు ఇస్తున్నటువంటి వాకును నిరర్ధకము చేయక మరి దేవుని యొక్క శక్తిని పొందుకునే వారిగా ఉండాలని ప్రభునామములో మనవి చేస్తూ, దేవుడు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాము. చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లెను, నా కృప నిన్ను విడిచిపోదు. ఇంగ్లీష్ లో ఇలా రాయబడి ఉంటుంది, చూద్దాం. దో ద మౌంటైన్స్ హీ షేకెన్ అండ్ ది హీల్స్ బి రిమూవ్డ్, ఎట్ మై అన్ఫెయిలింగ్ లవ్ ఫర్ యూ విల్ నాట్ బి షేకెన్. పర్వతములు తొలగినను, మెట్టలు దద్దరిల్లెను. పర్వతములు అంటే భయంకరమైనటువంటి ఆ రాళ్ళు, ఆ మట్టి, ఆ యొక్క పర్వతము చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పర్వతములు తొలగొచ్చంట. పర్వతములు అంత స్ట్రాంగ్ గా ఉండేటటువంటి ఆ పర్వతములైనా తొలగవచ్చునంట. కానీ లేదా మెట్టలంటే భయంకరమైనటువంటి మట్టి చేత మరి ఉండేటటువంటి ఆ మెట్టలు దద్దరిల్లినను, ఆ మెట్టలైనా దద్దరిల్లవచ్చునంట అని కూలిపోవచ్చంట. కానీ దేవుని యొక్క కృప నిన్ను విడిపోదంట. చాలండి, దేవుని కృప మనతో ఉంటే అంతకంటే ఏమీ అక్కర్లేదు. ఈ లోకంలో నీవు ఎంత బలహీనమైన స్థితి అయినా, ఎంత ఒంటరి స్థితి అయినా, ఏమీ లేని స్థితి అయినా సరే, నీ యొక్క కృప నాకుంటే చాలు అని కోరుకునేటటువంటి విశ్వాసీ జీవితంలో ఆయన కృప నీకు తోడుగా ఉంటుందని, ఆయన కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం చేస్తున్నాడండి. ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి నీ జీవితంలో గొప్ప దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. ఏలియాకి ఏమీ లేవండి. ఏలియాని యెజెబెల్ ఇచ్చినటువంటి థ్రెటనింగ్ కాలుతో పారిపోయినటువంటి ఏలియాని కాకోలముల చేత రొట్టె మాంసం ఇచ్చి పోషించిన దేవుడు. కాబట్టి ఈ రోజు నీకేమీ లేకపోవచ్చు, కానీ నీ దేవుని యొక్క కృప నీకు విడిచిపోదు. కాబట్టి నీ జీవితంలో అన్నీ ఉన్నట్లే. నీకు ఏ సమయానికి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను కూడా ఏనాటి మన్నాని ఆనాడు సమకూర్చుకోమన్నాడు. ఏనాటి అవసరత ఆనాడు నీకు తీరుతుంది. నీ అవసరత ఏదైనా, నీ అక్రత ఏదైనా, నీ వ్యాధి బాధ ఏదైనా, నీ కష్టము, నీ దుఃఖము ఏదైనా దేవుడు తీర్చగలిగిన దేవుడు. ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప ఉంటే చాలా. ఆయన కృపను సంపాదించుకున్నాం. లోకంలో ఎన్నో రకాలుగా మరి ఆస్తిపాస్తులను సమకూర్చుకోవడానికి, పేరు ప్రతిష్టతలు, అధికారము, లోకం కోసం ఎంతో పోరాడుతూ ఉంటాం. కానీ దైవ కృపను సంపాదించుకున్నట్లయితే అన్ని ఉన్నట్లే. దేవుడి ఇట్టి కృప మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్న రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాక్కును బట్టి నీకు వందనాలయ్యా. ఈ వాక్కును బట్టి నాయన ప్రజల్ని మీరు దీవిస్తున్నందుకు వందనాలు. ఎంతో మంది భయంకరమైనటువంటి ఒంటరి పోరాటం ప్రభా, ఏ దిక్కు తోచని స్థితి, ఏమి చేయాలో ఏమీ లేని స్థితిలో ఉన్నాం. మేమేం చేయాలో ప్రభా అంటే తండ్రి, నిరాశని స్పృహలో ఉన్న బిడ్డలకి తండ్రి, నా కృప నిన్ను వీడిపోదని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు ప్రభా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, యుద్ధ వాతావరణాన్ని మీరు అణిపివేయమని ప్రార్థిస్తున్న. అత్యంత ముఖ్యముగా తండ్రి, ఎక్కడ కూడా గ్యాస్ కానీ, పెట్రోల్, డీజిల్ అయా ఏ కొరత లేకుండా మీరు సహాయం దయచేయండి. అధికారులకు తగిన జ్ఞాన వివేచన ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ప్రభుత్వాలు తండ్రి నాయన అత్యద్భుతమైనటువంటి పాలన అందించే కృపను దయచేయండి. భారతదేశం చుట్టూ నీ కంచె ఉంచమని, యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. రాజ్య వ్యాప్తిలో మేమందరము తండ్రి అయా ఎంతో నాయన శ్రద్ధ కలిగి పని చేయగలిగే కృపను దయచేయమని, ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.